ఈరోజు జీటీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన దీని ఫౌండర్ మన మల్లారెడ్డి గారికి, అదేవిధంగా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, మరి మిగతా మా నల్గొండ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గారికి, డాక్టర్ వెంకరెడ్డి గారు మరియు అజయ్ గారు, రవీందర్ రెడ్డి గారు మరియు మంజుల మేడం గారికి, నేను ఎన్ఆర్ఐ కాదు కాబట్టి మీకు కొద్దిగా డిఫరెంట్గా కనపడుతుంది, నా మాట్లాడే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్ తోటి స్టార్ట్ అయిన ఉద్యమం ఇవాళ తెలంగాణ సాధనకు ఎన్ఆర్ఎస్ ముందంజలో ఉంది. కాబట్టి మీ అందరికీ తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ లక్ష్యాలు ఆశయాలు నెరవేర్చడంలో కొంత వైఫల్యం చెందినాం. కాబట్టి ఈరోజు మల్లారెడ్డి గారు సీరియస్గా ఆలోచించి ఈ జీటీఏ ఫౌండేషన్ చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయికి పోవాలని ఒక ఆలోచన అవుతుందో దానికి నేను అభినందనలు చెప్తున్నా, శుభాకాంక్షలు చెప్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ప్రజల పట్ల ప్రేమ, మన జన్మస్థలంలో పట్ల ప్రేమ, మన ప్రాంతానికి మనం ఏదో చేయాలని తపన కలిగి అన్ని సౌకర్యాలు అనుభవించుకుంటూ కూడా మీరు ఆలోచించినందుకు మీ అందరికీ కూడా మా తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తు తరాలకు మీరు అనుకున్న లక్ష్యాన్ని తీసుకుపోవడంలో అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎన్ఆర్ఎస్, నేను ఒక్కరిని మాత్రమే పొలిటికల్ సైడ్ ప్లస్ విద్యాసంస్థల నుంచి వచ్చిన నేను కూడా అనేక విద్యాసంస్థలు నడిపించి కొన్ని వేలాది మందికి సర్వ్ చేసిన వ్యక్తిని నేను. కాబట్టి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు రేపు ఒక మాట చెప్పారు వారు, అమెరికాకు వస్తే రాజకీయ నాయకుల విధానం వేరుంటుంది, హైదరాబాద్కు వచ్చి మనం కలిస్తే వేరుంటుంది. అంటే వారు అవకాశవాదులు కాబట్టి రాజకీయ నాయకులు మొత్తం కూడా సంపాదన దిగబడ్డారు, ప్రజలను విస్మరించారు. కాబట్టి వాళ్ళ జీటీఏ ముందుకు వచ్చింది. మీ అందరూ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. రాబోయే చైతన్యం మార్పులో భాగంగా వ్యాపార దృక్పథంతో రాజకీయాలు కాకుండా సేవా దృక్పథంతో రాజకీయాలు చేయాలి. జీటీఏ దానికి ఆదర్శంగా నిలబడుతుందని తెలియజేస్తూ మీకు ఎక్కువ టైం తీసుకోవాల్సి దయచేసి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం.